వరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ ఆందోళన కార్యక్రమాల్లో దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. మా ప్రధానమైన సమస్యలు ఇవాళ విద్యుత్ ఉద్యోగుడికి కనీసం సరైన మెడికల్ సదుపాయం లేదు. అలాగే గవర్నమెంట్ అమల్లో ఉన్న పెన్షన్ సదుపాయం అంటే 2004 వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అమలవుతున్న పెన్షన్ సదుపాయం మాకు ఈ రోజు విద్యుత్ ఉద్యోగులకు అమలు అవడం లేదు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ పేమెంట్ కానీ వాళ్ళ రెగ్యులరేషన్ విషయంలో కానీ వాళ్ళ వేజెస్ని 10 సంవత్సరాలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇచ్చేవారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా ఈ గ్రేడ్ 2 జేఎల్ఎంలని రెగ్యులర్ చేస్తారని అన్నారు. వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో జేఎల్ఎంగా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళకి ఏఎల్ఎంలు గాను లైన్మెన్లు కాదు పదోన్నతి అవకాశం కల్పించాలని, అలాగే నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. దానివల్ల విద్యుత్ ఉద్యోగస్తుల అభద్రతాభావం ఏర్పడింది. కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ అయిన ఉద్యోగస్తులకి కన్సల్టేట్ పే కింద 18,000, 15,000 ఇస్తున్నారు. దాన్ని మేము డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగస్తులు అందరూ మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు మిగతా ఉద్యోగస్తులకు ఇచ్చే విధంగా వేతనాలు అమలు చేయాలనేసి ప్రధాన డిమాండ్తో పాటుగా మరి అనేక సమస్యల మీద సుమారుగా 17 సమస్యల మీద యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ సమస్యల మీద యాజమాన్యం ఈ రోజు అయినా మరి స్పందించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఆర్డర్స్ రూపంలో ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇవ్వని పక్షంలో మా ఉద్యమం తీవ్రతరం చేసి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారికి వినతి పత్రం 17 అంశాల మీద ఇవ్వబడింది. అందులో అన్ని మేజర్ ఇష్యూస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్కి ఏ విధంగా సాల్వ్ కాకుండా విద్యుత్ సిబ్బంది లేకుండా ఫీల్డ్లో డే టు డే వర్క్ చేయమని, కన్జ్యూమర్కి మంచి సర్వీస్ చేయాలంటే విద్యుత్ సిబ్బంది ఉండాలి, సిబ్బంది యొక్క ఇష్యూస్ సాల్వ్ చేయాలి. అటువంటి ఏవి దఫాలుగా 58 సార్లు మనం మా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి విన్నవించుకున్న మినిట్స్ రూపంలో ఇచ్చారు. కానీ ఈ విధంగా ఏ రోజు ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వలేదు. మెడికల్ పాలసీ కూడా ఇంకా రాలేదు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాలేదు. జేఈసీగా 20 సంవత్సరాలుగా పైగా గ్రాడ్యుయేషన్ కలిగి పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రాలేదు. ఇలా అన్ని అంశాల్లో కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసిన ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా స్పందించలేదు. ఈ ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ స్పందించి ఈ విద్యుత్ ఉద్యోగుల గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. Nice,